యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. somebody read. రైట్. ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ దేవుడు ఈ యొక్క ఆలోచనతో మనల్ని దర్శిస్తున్నాడు. పుల్లారా, శోధన సహించేవాడు ధన్యుడు అంటే, ఇప్పుడు దేవుడు శోధన సహించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు అంటే దేవుడు మన జీవితంలో శోధనని అనుమతిస్తాడు అని ఇక్కడ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారు కూడా శోధించబడ్డాడు. అపవాది చేత బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినములు అపవాది చేత శోధించబడ్డాడు. మరి గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తముగా మారుతుంది. అపవాది అంటుంది, ఆయన శోధిస్తుంది కదా. కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని బలపరుస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా శోధన వస్తుంది. క్రైస్తవ జీవితంలో ఎస్పెషల్లీ మరి ఈ విశ్వాస యాత్ర చేస్తున్న మనందరికీ ఎందుకు ఒక మాట అంటాడు, శోధించబడిన మీదట మీరేమవుతారు? సువర్ణముగా మారుతారు. యూ విల్ బికమ్ ఏ గోల్డ్ కదా. అక్కడ చక్కని మాట దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ దట్ ఎండ్యూరత్ టెంప్టేషన్. శోధించబడిన వాడు ధన్యుడు. ఫర్ వెన్ హీ ఈస్ ట్రైడ్ హీ షల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. హౌ గ్రేట్ వీఆర్. మీ పక్కన చెప్పండి, నీకు జీవ కిరీటం ఉందని. చెప్పండి, నీకు జీవ కిరీటం ఉందని చెప్పండి. వెరీ గుడ్. అయ్యా మీరు చెప్పలేదు అనుకున్నవాళ్ళు, జీవ కిరీటం ఉందని చెప్పండి. రైట్. మీకు ఏముంది? మనందరికి ఏముందమ్మా? ఏం కిరీటం ఉంది? జీవ కిరీటం. జీవ కిరీటం అంటే ఇట్స్ నాట్ ద టెంపరరీ లైఫ్, ఇట్ ఈస్ ఫర్ ఎవర్. మన జీవితం ఎల్లప్పుడూ జీవించేదాన్ని జీవ కిరీటం అంటారు. జీవ కిరీటం మోయు వేళ, జీవ కిరీటం మోయు వేళ, ఎంత సంతోషమో దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. అంటే మనం కొద్ది కాలం జీవించడానికి కాదు, వీఆర్ లివింగ్ ఫర్ ఎవర్. మనం ఎల్లప్పుడూ జీవించడానికి. అందుకంటాడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు ఆ శోధనకి నిలవాలి, శోధనని జయించాలి. తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటానని చెప్తున్నాడు. వీఆర్ గోయింగ్ టు గెట్ ద క్రౌన్ ఆఫ్ ద లైఫ్, క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అక్కడే యాకోబు 1వ అధ్యాయము 2, 3, 4 వచనం చదువుతున్నాం. అక్కడే 2, 3, 4 వచనం మనం చూస్తున్నాం. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలిగి పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి అంటాడు. ఎస్, ఇక్కడ మనం గమనించాలి. దేర్ ఈస్ ఏ టేస్ట్ ఫర్ దట్ ఫెయిత్. My brethren, count it all you joy when you fall into diverse temptation. మనల్ని అపవాది శోధిస్తూ ఉంటాయి కదా. యేసుక్రీస్తు వారిని శోధించదు. నీవు ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని ఏం చేయాలంట? రెట్లుగా మార్చుకో. యు మేక్ ది స్టోన్ బికమ్ ఏ బ్రెడ్. కానీ యేసుక్రీస్తు వారు చక్కని ఆన్సర్ చెప్పాడు అపవాదికి. మెన్ కెనాట్ లివ్ బై ఎలోన్ బ్రెడ్. మనుషుడు రెట్టె మాత్రం వలన జీవించడు. మనం అలాంటి ఆ విశ్వాసం కలిగి ఉండాలి. సహోదరులారా, మీ విశ్వాసమును కలిగి పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి 3వ వచనం, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం ఎంచుకోవాలి. ఇది పాస్టర్ గారికి మాట చెప్తుంటే మీకు కోపం వస్తూ ఉంటుంది కదా.
అసలే బాధ ఉంటుంటే ఈయన వల్ల ఏందయ్యా సంతోషపడబట్టాడు కదా. హల్లెలూయా. ఇది నేను రాసుకొచ్చానా, నేను చెప్తున్నానా మీకు? ఎవరు చెప్తున్నారు? ఇది దేవుని లేఖనం చెప్తుంది. Knowing this, that the trying of your faith worketh patience. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఏం చేయాలి? అది మహానందం. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఒక మొన్న ఎవరికి ఆయన చెప్తున్నాడు, ఆయనకి చేతికి ఏదో దెబ్బ తగిలితే దానికి ఏదో ఏం చేసి ఆపరేషన్ చేసి రాడ్ వేసారు. మళ్ళీ ఇప్పుడు రాడ్ తీసేసి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కుట్లేయాలంటే అది సామాన్యమైన పని. ఒకసారి చెయ్యి ఇరిగినందుకు ఆపరేషన్ చేస్తేనే బాధ ఉంటుంది. మళ్ళీ దాంట్లో రాడ్ వేసారు. ఆ రాడ్ మళ్ళీ మొత్తం కోసి రాడ్ తీసి మళ్ళీ కుట్లేయాలంటే మాట అది. ఇప్పుడు నేనేమన్నానంటే, నీకు ఇంతకుముందు రాడ్ వేసి ఆపరేషన్ చేశారు కదా, మళ్ళీ రాడ్ తీసి ఆపరేషన్ చేస్తారు, ఏం పర్వాలేదులే అంటున్నా. అంటే లేదు కాదు, వాక్యం చెప్తుంది అంతేనా? అది ఎంత కష్టం అది అసలు వాస్తవానికి, చాలా కష్టం. కానీ వాక్యం ఏం చెప్తుంటే అది మహా ఆనందమని ఎంచుకోమని చెప్తున్నాడు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా. మన చుట్టూ యేసయ్య కంచె వేశాడు. నా సేవకుడైనటువంటి యోబులను ముట్టొద్దని చెప్పాడు కదా. ఏం చేశాడు? యోబు ఇంటి చుట్టూ అన్ని చుట్టూ ఏం చేశాడు? కంచె వేశాడు. దేవుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. అందుకే మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకునండి. 4 వచ్చిన ఏమన్నాడు అక్కడ? మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములను కొదవలేని వారిని ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేది. Let our patience will continue, but let patience have her perfect work, that you may be perfect and entire, wanting nothing. ఏది అక్కర్లేదు ఈ లోకంలో. దేవుని చిత్తం లేకుండా, దేవుని సహాయం లేకుండా మనకి ఏది అవసరమో లేదని చెప్తున్నాడు. 5వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడే 5వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా రాయబడింది. ఏమంటాడు ఇక్కడ? సహించిన వారిని ధన్యులని అనుకుంటున్నాం కదా. అది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. సహించిన వారిని ధన్యులని అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఏమన్నాడు? ఆయన ఎంతో జాలియు కనికరములు గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అబ్బా, ఎంత చక్కని మాట ఉంది. ఇప్పుడే మన దాని గురించి మాట్లాడుతున్నాం, యోబు గురించి. అపవాది మన దగ్గరికి రాకుండా చేస్తాడు. మన యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. మీ విశ్వాసాన్ని కలుగు పరీక్ష ఓర్పును పుట్టించాలని చెప్తున్నాడు. Let us have that kind of patience. Job 5:17. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. Job 5:17. 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము అంటాడు. Behold, happy is the man who God correcteth. దేవుడు మనం సరి చేసినప్పుడు ఏం చేయాలి? మనము let us ఓకే, మనము దాన్ని ఒప్పుకోవాలి. Therefore, despise not thou the chastising of the Almighty. ఆయన మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, ఆయన మన శ్రమ పెట్టినప్పుడు, ఆయన మన బాధ పెట్టినప్పుడు ఏం చేయొద్దు మనము? we should not chastising అంటే తీసివేయద్దు, తృణీకరించద్దు. చేసింగ్ అంటారు కదా, చేసింగ్ అంటే తోలివేయి. ఆయన మనకి ఆ బాధ అనుమతిస్తున్నప్పుడు మనం ఏం చేయొద్దు? నాకు వద్దు అని చెప్పడానికి లేదు. ఉదాహరణకి మనకు తెలుసు, ఒక బంగారము
నీ నిప్పులు పెట్టినప్పుడు నాకు వద్దంటే దానికి మంచితనం రాదు, దానికి ఉన్నటువంటి ప్యూరిటీ రాదు, పరిశుద్ధత రాదు. వెన్ గోల్డ్ పుట్ ఇన్ టు ద ఫర్నేస్ కదా, అగ్నిలో పెట్టినప్పుడు ఇట్ విల్ బికమ్ ప్యూర్. అదేమవుతుంది? అది పరిశుద్ధంగా, దాంట్లో ఉన్న మలినమంతా వెళ్ళిపోతాడు. నీలో నాలో ఉన్న మలినాన్ని యేసయ్య తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుడు గద్దించు మనుషుడు ధనుడు కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షణ తునిక రెంచుకోమంటాడు. 94 Psalm 12 కీర్తనలు 94వ అధ్యాయము Psalm 94వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. Psalm 94 verse 12. అది చూసారా ఎంత చక్కని మాట చెప్తాడు. యెహోవా నీవు శిక్షించు వాడు నీ ధర్మశాస్త్రం బట్టి అది ఇది దేవుడు మనకి బోధిస్తున్నాడు. when God give us punishment or chastising it కదా, blessed is the man who thou chastised, O Lord, and teachest him out of thy law. నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నీ న్యాయవిధులను బట్టి మీరు మాకు బోధిస్తున్నారు, అందుని బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నామని చెప్తున్నాం. 119వ కీర్తన 67వ వచనంలో ఈ విధంగా రాయబడినది. Psalm 119 119 67వ వచనంలో ఈ విధంగా రాయబడినది. పిల్లారా ఏమంటాడు అక్కడ? అది శ్రమ కనగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటాడు కదండి. అది చక్రం మాట ఇది. శ్రమ కనగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై ఆమె జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు నా పాదములకు ఆయనో, నా పాదములకు సత్యమైన మార్గములో సత్యమైన మార్గములో నీ వాక్యమే నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు ఏం చేశాను? నీ వాక్యమని అనుసరించి నడుచుకొచ్చున్నా. ఇక్కడున్న మనందరం కూడా కొన్నిసార్లు ఎస్ట్రాయ్ వెంట్ ఎస్ట్రాయ్ అంటే త్రోవ విడిచి వెళ్ళి ఉండొచ్చు అని చక్రపాడు చెప్తాడు. ఐ వెంట్ ఎస్ట్రాయ్, నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, కానీ ఇప్పుడు నీ వాక్యం మీద నేను నమ్మిక వచ్చానని చెప్తున్నాడు. అక్కడే 71లో మనం చూస్తున్నాం. ఏమంటాడు అక్కడ? నేను నీ కట్టడలను నెరవేర్చినట్లు శ్రమ అది చూసారా? ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ దట్ ఐ హావ్ బీన్ అఫ్లిక్టెడ్ దట్ ఐ మైట్ లెర్న్ దై స్టాట్యూట్స్. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమను వినుట నాకేమైంది? when as long as we are getting suffer, మనకు బాధ కలిగినప్పుడు అది మేలు కదా, మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు భాగ్యం తొలగించావు తొలగించావు వదిలుండాలి ఆనందం ఆనందం కోరేవాడా తీర్చేవాడా క్రియలున్నా నిజమైన యేసయ్య
అక్కడే 75 చదవండి. somebody read 75. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత్యత గల వాడనై నీవు నన్ను శ్రమపరిచితవనియు. అది దేవుడు మనల్ని కొన్నిసార్లు ఆయన మన తీర్పులోనికి లేదా న్యాయమైనటువంటి విశ్వాసత్యలోనికి మనల్ని నడిపించడానికి మనల్ని ఏం చేస్తున్నాడు కదండి, శ్రమపరుస్తాడు. దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడినది. సామెతలు 3:11 ఈ విధంగా రాయబడినది. నా కుమారుడా, యెహోవా చేయు శిక్షను తృణీకరించవద్దు. చూసారా ప్రేరా, మై సన్ డిస్పైస్ నాట్ ద చెస్టింగ్. ఇక్కడ సేమ్ అదే మాట చెప్తున్నాడు. ఆఫ్ ద లార్డ్ నెదర్ బి వెరీ ఆఫ్ హిస్ కరెక్షన్. ఆయన మనల్ని బాధ పెట్టేటప్పుడు మనము విసుకవద్దు అంటాడు. కొన్నిసార్లు మనము ఈ విషయానికి లోబడాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. అక్కడే 12వ వచనం చదమ్మా, ఏమన్నా అక్కడ తండ్రి ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని. ఎంత చక్కని మాట్లాడారు ఇది. ఫర్ హూమ్ ద లార్డ్ లవిత్ హీ కరెక్టెత్, ఈవెన్ యాజ్ ఎ ఫాదర్ హీ ద సన్ ఆన్ హిస్ హోమ్ హీ డిలైటెడ్. తండ్రి తాను ప్రేమించే కుమారుని ఏం చేస్తాడు, గద్దిస్తాడు. వెన్ హీ కరెక్టెడ్. ఆయన మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేయాలి, విసుక వద్దు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీ 3:12 ఈ విధంగా రాయబడినది. బుక్ ఆఫ్ హెబ్రీ 3:12, హెబ్రీకి రాసిన పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనా ఒకవేళ ఉండనేమో అని. కొన్నిసార్లు మనము ఈ విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎవ్రీబడి. ఇది అందరికీ సరైనటువంటి లేఖనమే. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనటి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనా ఒకవేళ ఉండనేమని జాగ్రత్తగా లెట్ us all to be examine ourselves. మనము పరీక్షించుకోవాలని లేఖనము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. 6వ అధ్యాయము అక్కడే 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏమంటాడు ఇక్కడ, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. అది ఎవరు, దేవుడిచ్చేటువంటి వాగ్దానము కొరకు ఎంతో సహించాడు అబ్రహాం. ఆ మాట నమ్మాడు. దేవుడిచ్చే మాటని నమ్మి అతడు ఓర్పుతో. మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు మన జీవితంలో? ఓర్పు వహించాలి. లెట్ us have patience. let us have patiently endure it. మనము దేవునికి అలాంటి క్రమానిగా మనం జీవించాలి. అక్కడే 10వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 10వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అయితే మీరు వెలిగించబడిన మీదట. అది అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినపు దినములను జ్ఞాపకము తెచ్చుకోవాలంటాడు. మనము సహించాలి. కొన్నిసార్లు మనము సహించి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలకు మనం పాత్రలుగా ఉండాలని ఇక్కడ దేవుని లేఖనము మనల్ని హెచ్చరిక చేస్తుంది. అక్కడే 12వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా రాయబడినది. 12వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 5-6 వచనాల్లో ఈ విధంగా రాయబడి, మరియు నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. 6 వచనం, ప్రభు తాను ప్రేమించవాన్ని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించునని కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయనను హెచ్చరికను మరిచితిరా. ఎవరైతే తండ్రి తన కుమారుని ప్రేమిస్తాడో అట్టి వారికి శిక్ష కలుగుతాయి, దెబ్బలు తగులుతాయి, బాధ కలుగుతాయి. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే నీవు లేని రోజు అసలు కాదయా, నీవు లేని బ్రతుకు అసలు కాదయా. నీవే లేకపోతే బాధ కలుగు పేడలో నెమ్మది నాకి ఆమె నా కన్నీరు తుడచి నా చేయి. దేవుడు మనల్ని బాధపడే సమయంలో కదా అక్కడ ఒక మాట అంటాడు, ప్రకటన 3:19 చూడండి. ప్రకటన 3:19 నేను ప్రేమించే వారందరినీ ఏం చేస్తాడంట, చదవండి అమ్మా. నేను ప్రకటన 3:19 అది గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి ఏం చేయాలంట, మారు మనసు పొందాలి. As many as I love, I rebuke and chasten. Be jealous therefore and repent. నేను ప్రేమించే వారిని నేనేం చేస్తాను, శిక్షిస్తాను. I will be chasten, be jealous therefore and repent. మనం ఏం చేయాలి, మారు మనసు పొందాలని లేఖనములు. ద్వితీయోపదేశకాండము 8:2, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు గైకొందు రైట్. ఇక్కడ చక్కని మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేవో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్లు నిన్ను అనచి నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నేనేం చేశాను, నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించి మార్గం అంతటి నీ జ్ఞాపకము. He want to test us and let us humble. మనం తగ్గించుకోవాలి. Whoever it may be, wherever it is, let us humble ourselves. అక్కడ 13:3 ఈ విధంగా రాయబడింది. డిటర్నమీ 13:3 13:3 ఏ విధంగా రాయబడింది. 13:3 ఇక్కడ ఏమంటాడు, అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించిన ఆ ప్రవక్త మాటల కళ్ళ కనవాని మాటలను వినకూడదు. ఎలానగా మీరు మీ దేవుని యెహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించున్నారో లేదో తెలుసుకున్నట్టు మీ దేవుని యెహోవా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు. అది ఒక చిన్న పరీక్ష కదండి. వెన్ యు టర్న్ టువర్డ్స్ గాడ్, మన దేవుని వైపు తిరిగితే ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. గాడ్ వాంట్ టు టెస్టిఫై us. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, మన హృదయాలను ఏం చేస్తున్నాడు ఆయన. హి విల్ బి ఎగ్జామినర్స్, మనల్ని పరీక్షిస్తున్నాడనే మాటని మనం చూడగలుగుతున్నాం. సామెతలు 17:3 సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. Proverbs 17:3 ఏమన్నాడు అక్కడ, వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు కదండి. ఒక వస్తువు తయారు చేయడానికి మోసలో పోతారు కదా, ఇటుకలు తయారు చేయడానికి ఇటుక మోసలో పోతారు.
ఏదైనా వస్తువు తయారు చేయడానికి వెండిని కరిగించి ఆ మోసులో పోస్తారు. బంగారం ఏం చేస్తారు? కొలిబులు వేస్తారు కదా. అక్కడ అన్నాడు ఫర్నేస్ కదా ఇంగ్లీష్లో. ద ఫైనింగ్ పాట్ ఈజ్ ఫర్ ద సిల్వర్ అండ్ ద ఫర్నేస్ ఫర్ ద గోల్డ్, బట్ ద లార్డ్ ట్రై ద హార్ట్స్. హృదయ పరిశోధకుడు ఎవరండి? నీ హృదయాన్ని కూడా ఏం చేస్తారు? వాస్తవానికి అగ్నిలో వేయాలి. అంటే బంగారాన్ని అగ్నిలో వేస్తే పరిశుద్ధపరచబడుతుంది. మన హృదయాన్ని పరిశోధించేది ఎవరు? దేవుడు. He will examine us. He will test us. Whoever it may be, whatever it may be, whatever you are doing, everything will be tested by God. Zechariah 13:9. Zechariah గ్రంథము 13:9. Zechariah 13:9. మా పాత నిబంధనలు ఉంటాయి కదా. Zechariah 13:9. ఏమంటున్నాడు అక్కడ? ఆ మూడో భాగం నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు అన్ని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను అలిగింతును. మీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడిని వారు. లెట్ గాడ్ టెస్ట్ us. దేవుడు మనం పరీక్షించినవండి. దేవుడు నా దేవుడు నీవే కదా. దేవుడు మన పరిశుద్ధపరుస్తాడు. దేవునికి మొర పెడితే ఏం చేస్తాడు దేవుడు? హి విల్ హియర్. వారి నా నామమును బట్టి మొర పెట్టగా నేను వారి మొరను ఆలకిస్తానన్నాడా? ఆలకించడన్నాడా? ఆలకిస్తాడు. యు వాంట్ హియర్ అవర్ ప్రేయర్స్. మలాకి అక్కడే. దాని తర్వాత చూడండి, మలాకి 3:2 ఈ విధంగా వ్రాయబడింది. మలాకి 3:2 ఎవరన్నా అక్కడ? అది అయితే ఆయన వచ్చే దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు అంటాడు. చూసారా? గమనించండి ప్రేరా. యేసుక్రీస్తు ఎలాంటి వాడంట? కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి ఏం చేస్తాడు? అగ్ని పొగ రాసి పెడతా ఉంటాడు. కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు అని లేఖనములో మనం చూడగలుగుతున్నాం. అక్కడే 3:3 కూడా చూడండి. అక్కడే అదే 3వ వచనం కూడా. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండము. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాను నైవేద్యమును చేయనట్లు వెండి బంగారమును నిర్మలమును చేయ రీతిని ఆయన వారిని ఏం చేస్తాడు? అబ్బా ఎంత చక్కని కృప ప్లేరా. హి వాంట్ టు ప్యూరిఫై us. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడనే మాటని మనం చూడగలుగుతున్నాం కదా. అండ్ హీ షాల్ సిట్ యాజ్ ఏ రిఫైనర్. రిఫైనర్ అంటే కొత్తది చేయడానికి, రిఫైండర్ అంటారు కదా. అండ్ ప్యూరిఫైయర్ ఆఫ్ సిల్వర్. అండ్ హీ షాల్ ప్యూరిఫై ద సన్స్ ఆఫ్ లేవి. లేవిల్ని ఆయన నూతనపరిచినట్లుగా నిన్ను నన్ను మనందరిని కూడా నూతనపరచబోతున్నాడు. అందుకే తిరిగి మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట చూసి మనం ముగించుకుంటున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట చెప్పాడు కదా. ఏమన్నాడమ్మా అక్కడ? ఏమన్నా అక్కడ? శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించే వారికి చేసిన వాగ్దానం చేసిన జీవకిరీటమును పొందనంట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే జీవకిరీటాన్ని పొందుకుందాం. అందరూ తల వంచుకుందాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ చిత్తానికి లోబడే భాగ్యం ఈ ఉదయకాల దేవుడిని సహాయించమని మనం తగ్గించుకొని వినామని చూస్తాం. ఈ 2025వ సంవత్సరం నవంబర్ మరి 23వ తారీఖున ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినంలో సహవాసంలో పాల్గొని కృపించినందుకు కొందరు తెలియజేస్తాం. యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. ఒకసారి ఈ ఉదయకాల పరిశుద్ధ ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. రైట్, లైట్ పని చేయాలి.